ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 9, 10 మరియు 11 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 30వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన యొక్క కృపాక్షేమములు మీ వెంట నడుచును. దీర్ఘాయువుతో ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ధైర్యం వహించి ప్రభు సన్నిధిని మీరు స్థిరముగా నిలబడండి. ఆయన చేయు ఆశ్చర్య కార్యములను మీరు అనుభవించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యోర్దాను నదిలో నుండి బయటికి ఎక్కి వస్తున్నటువంటి తన ప్రియమైన కుమారుడితో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి రావడం మనం చూస్తున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి త్రిత్వం కనబడుతుంది. పైనుండి తండ్రి సాక్ష్యమిస్తున్నాడు, క్రింద యోర్దానులో కుమారుడు బాప్టిజం పొందుతున్నాడు. ఆయన మీదికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. పైన తండ్రి, నీళ్ళ నుండి వస్తున్నటువంటి కుమారుడు, ఆయన మీదికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు. అద్భుతమైనటువంటి త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని ఎంతో తేటగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు బాప్టిజం పొందిన తర్వాత అదే ఆత్మ వలన ఆయన అరణ్యానికి కొనుపోబడి 40 దినములు ఆయన ఉపవాసముతో ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి శోధనలు ఆ అరణ్యములు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా మనకి లూకా సువార్త 4వ అధ్యాయములో ఆయన ఎదుర్కొన్నటువంటి శోధనలు వ్రాయబడి ఉన్నాయి. అందులో శోధకుడు తెచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నువ్వు ఎంతో ఆకలితో ఉన్నావు కదా, వీటిని రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా అంటూ ప్రభువుని సైతాను శోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 3వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని గురించి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి సైతాన్ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే అంటూ ఆక్షేపణ చేస్తున్నాడు. మీకు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు స్పష్టంగా ఏ మాటలతోనైతే ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడో ఆ మాటల్ని సవాల్ చేస్తూ, ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే అంటూ ప్రశ్నించి తిరుగుబాటు స్వభావంతో
ఆయనను లోపర్చుకునే ఉద్దేశంతో నీవు ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటున్నాడు. ఎంతో స్పష్టంగా దేవుడే ఈయన నా ప్రియకుమారుడు అని సెలవిచ్చినప్పుడు సాతానికి నేను దేవుని కుమారుని అని రుజువుపరచుకోవడం కోసం యేసు ప్రభువారు రాళ్లను రొట్టెలుగా చేయవలసినటువంటి అవసరం ఉన్నదా? ఎంత మాత్రమునూ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చినా, ఏదైనా ఒక ప్రవచనం ఇచ్చినా, ఏదైనా ఒక దర్శనం ఇచ్చినా, దేవుడు దేని విషయంలోనైనా ఒక నిరీక్షణ మీకు కలగజేసిన దానిని సైతాను తప్పకుండా సవాలు చేస్తాడు. దాని విషయంలో మీతో వాడు పోరాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి మీరు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. ఏదైతే దేవుడు వారికి ఆజ్ఞాపించాడో దాని విషయంలోనే ఆదాము అవ్వల్ని వాడు శోధించడం ప్రారంభించాడు. వాడు వచ్చి హవ్వతో, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అంటూ ఒక సందేహాస్పదమైనటువంటి ప్రశ్నను రేకెత్తించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనలో సందేహాన్ని అనగా అనుమానాన్ని పుట్టించి, ఆ తర్వాత భయానికి మనల్ని లోపరిచి, ఆ తర్వాత వాడు మనల్ని నాశనం చేయడానికి ముందుకొస్తాడు. అందుకని దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఏ వాగ్దానమైతే నీతో మాట్లాడాడో దాని విషయంలో ఎంత మాత్రం కూడా నువ్వు సందేహపడవలసిన అవసరం లేదు. దాని విషయంలో ఎంత మాత్రం నీవు అనుమానించాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వాడు టార్గెట్ చేసినప్పుడు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు దేనిని కలిగి ఉన్నావో, నీవు దేనిలో నిలబడి ఉన్నావో, స్థాపించబడి ఉన్నావో దానినే నీవు వానితో చెప్పు, వానిని ఎదిరించు. వాడు నీకు ఏ అనుమానమైన తలపెట్టాలని చూచినప్పుడు దేవుని వాక్యముతో నువ్వు ముందుకే సాగి వెళ్ళు. అపవాది యొక్క అగ్ని బాణములను నీవు విరగగొట్టు. ప్రభువునే నమ్మి ఆయన వాక్కుని నీవు స్వతంత్రించుకొని నీవు యెహోవా నిస్సి యొక్క నీడలో ముందుకు సాగి వెళ్ళి విజయపు జెండా ఎగరవేయి. దేవుడు నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన విస్తారమైన కృపను బట్టి వందనాలు. మేము మీ పిల్లలము, మీరు మాకు రక్షణ ఇచ్చారు, మీరు మాకు స్తుతి వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, మీరు మాకు ఆనంద వస్త్రం, నీతి వస్త్రం, ఎన్నో విధములైన ఆత్మ సంబంధమగు వస్త్రాలు ఇచ్చారు. ఎన్నో విధములైన కృపలను మాకు దయచేశారు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దుష్టుడు ఏదైనా మాకివ్వబడినటువంటి మీ వరముల విషయమై అనుమానం, సందేహం రేకెత్తించినప్పుడు, దాని విషయంలో వాడు సవాలు చేసినప్పుడు మేము స్థిరులమై వానిని ఎదిరించినట్లుగా కృప చూపించండి. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనండి తండ్రి. మీరు మమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకొని ఈ దినమున ఆత్మ సంబంధమైన ఈవులతో మమ్మల్ని బలపరిచినందుకు, తృప్తిపరిచినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.